Now we discuss straight lines. Straight lines లోని నెక్స్ట్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే find the equation of the straight line. The making intercepts 15/3 and 7/5. సో మనకి ఇంటర్సెప్ట్స్ అనేది ఇచ్చేసారు. సో మనం ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో ఇది కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారు. గివెన్ ఇంటర్సెప్ట్స్ ని 15/3, కొన్ని 15/3 అంటే 5/5 అని కూడా రాసుకోవచ్చు. మనం కన్ఫ్యూజ్ చేయడం కలిగించి దీన్ని పీక్యూ అనుకోవచ్చు లేదా ఏబి అనుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు, ఎలా రాసుకున్నా కరెక్టే, నేమ్స్ అనేవి మనం పెట్టుకున్నది. సో ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఫార్మ్ ఏమవుతుందంటే, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఫార్మ్ ఏమవుతుందంటే x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. here a వాల్యూ ఎంత అవుతుంది, 15/3, అండ్ b వాల్యూ ఎంత అవుతుంది, 7/5. దీన్ని సింప్లిఫై కనుక చేసినట్లయితే అంటే ఇది 15/3 అనేది రెసిప్రోకల్ వస్తుంది. దాని నామినేటర్ కనుక తీసుకెళ్ళినట్లయితే 3/15 అవుతుంది. సో ఇది నామినేటర్ కనుక వెళ్ళినట్లయితే, లేదా దీన్ని మనం సింప్లిఫై చేస్తే x/5, ఇబ్బంది లేదు, 5x/7 ఈక్వల్ టు 1. ఎల్సిఎం కనుక చేసినట్లయితే 5 7 35, ఇది 7x ప్లస్ 5 5 25x ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ 7x ప్లస్ 25y ఈక్వల్ ఎంత అవుతుంది, 35. 35 అనేది ఒక సైడ్ కనుక వచ్చినది, 7x ప్లస్ 25y మైనస్ 35 ఈక్వల్ టు g. సో ఈ రకంగా మనం ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అనేది ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో దీన్ని pq అని కూడా అంటారు, x/p ప్లస్ y/q ఈక్వల్ టు 1. ఇలా pq కాకపోతే మీరు rs అని రాసుకోవచ్చు, ఎలా అయినా మనం అది డినోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.